కృష్ణ కథ. చిన్ని కృష్ణుణ్ణి తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తననే చూస్తూ పాలిస్తూ పరవశిస్తుంది పూతన. కృష్ణుడు మాత్రం కళ్ళు మూసుకుని ఉంటాడు, పూతనని చూడడు. కాసేపటికి మరోవైపు మార్చి పాలు ఇస్తానని చెప్పిన పూతన పాలతో పాటు విషాన్ని కూడా ఇస్తుంది. చిన్ని కృష్ణుడు పాలు, విషం, దానితో పాటు ఆ పూతన ప్రాణాన్ని కూడా లాగేస్తూ ఉంటాడు. ఒక స్థాయిలో ఆ బాధ భరించలేక పూతన విడు విడు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. చిన్ని కృష్ణుడు పూతన ప్రాణాలు మొత్తం లాగేస్తాడు. ఆ అందమైన శరీరం పోయి ఒక భయంకరమైన 100 ఏనుగుల భారీ శరీరంతో రక్తం కక్కుతూ భయంకరంగా అరుస్తూ పూతన మరణిస్తుంది. ఆ భారీ శరీరం మీద నుంచి చిన్ని కృష్ణుడు కిందికి జారుతూ వస్తూ ఉంటాడు. అలా స్వామి తాను పుట్టిన 6వ రోజే పూతనా సంహారం చేశాడు. ఈ పూతనా సంహార ఘట్టం యోగ సాధనకు అత్యద్భుతమైనదిగా చెప్తారు. ఎంతోమంది యోగులు చిన్ని కృష్ణుడు పూతన ఒళ్ళో పడుకొని కళ్ళు మూసుకొని పాలు తాగుతూ పూతనా సంహారం చేసిన ఈ ఘట్టాన్ని ధ్యానంగా చేస్తారు. కృష్ణుడు పాలు తాగుతూ పూతనను చూడకుండా ఎందుకు కళ్ళు మూసుకున్నాడు అనడానికి రకరకాల వ్యాఖ్యానాలున్నాయి. వాటిల్లో చిన్ని కృష్ణుడు కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడట, అసలు ఈ పూతన ఎవరు, పాలిస్తానని చెప్పి విషం ఇస్తుంది, ఎందుకలా ఇస్తుంది అని. పూర్వం శ్రీ మహావిష్ణువు వామనుడుగా అవతరించినప్పుడు భృగువత్సంలో యాగం చేస్తున్న బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. బలిచక్రవర్తి వింధ్యావళిల కుమార్తె రత్నమాల. ఆ రత్నమాల తన అంతఃపురం నుంచి బ్రహ్మచారి అయిన వామనుణ్ణి చూసి, ఆహా, ఏమి వచ్చస్సు, ఏమి తేజస్సు ఈ బిడ్డది, ఇటువంటి బిడ్డను కని ఆ బిడ్డకు పాలిస్తే ఆ తల్లి జన్మ ధన్యం అని తన మనసులో అనుకుంటుందట. తర్వాత వామనుడు 3 అడుగులు అడిగి బలిచక్రవర్తిని అంతం చేస్తాడు కదా, అప్పుడు మళ్ళీ అనుకుంటుందట తన తండ్రిని చంపాడన్న కోపంతో పాలు కాదు ఈ బిడ్డకి విషం పెట్టాలి అని. మనసులో బలంగా కదిలే ప్రేమైనా ద్వేషమైనా మళ్ళీ జన్మలో వెంట వస్తుందంటారు కదా, అలా ఆ రత్నమాలే ఈ పూతన. ఈ జన్మలో కూడా కృష్ణుడికి పాలిస్తానని చెప్పి విషం ఇచ్చింది ఈ పూతన. మరో వ్యాఖ్యానం ప్రకారం కృష్ణుడు కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడట, తనకు విషమిచ్చి తన చేతిలో మరణించిన పూతనకు మోక్షం వస్తుంది కదా, మరి విషమిచ్చిన పూతనకే మోక్షం వస్తే తనని అంతగా ప్రేమిస్తున్న గోకులం ప్రజలకు ఏమివ్వాలా అని. మరో వ్యాఖ్యానం ఈ జన్మలో కూడా రాక్షస సంహారం ముందుగా ఆడవాళ్లతోనే మొదలు పెడుతున్నామా అని ఆలోచిస్తున్నాడట కృష్ణుడు. మరో వ్యాఖ్యాత పూతన అజ్ఞాన స్వరూపం కదా, ఆకర్షించే అజ్ఞాన స్వరూపాన్ని చూడకుండా స్వామి కళ్ళు మూసుకుని ఉంటాడు అని. భాగవతం 10వ స్కందంలో ఒక పూతనా సంహార ఘట్టానికి మాత్రమే ఫలశ్రుతి చెప్తారు. ఎవరైతే ఈ పూతనా సంహార ఘట్టాన్ని శ్రద్ధగా వింటారో, చదువుతారో, చెప్తారో వారు సాక్షాత్తు ఆ గోవిందుణ్ణే పొందుతారు అని. హరే కృష్ణ.